హాయ్ హలో అండి. మన యూట్యూబ్ ఛానల్ KSP24 తెలుగు. గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ పథకాలకు సంబంధించిన వీడియో అయినా మన ఛానల్లో దొరుకుతుంది. సో మొట్టమొదటిగా మీరే చూస్తారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఏపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇళ్ల స్థలాల గురించి, ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణం గురించి మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగుబడి ఉన్న నిరుపేదలు ఉంటారో వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఈ తొందరలో ఈ అప్లికేషన్ ప్రారంభం అవుతాయి. సో దీనికి అర్హులు ఎవరు అంటే 2.5 ఎకరా మాగాని భూమి ఆ పైన ఉండకూడదు, మెట్ట భూమి 5 ఎకరాలు ఆ పైన ఉండకూడదు. సో ఇంటి ఆడవారు ఉంటారు కదా, ఆడవారి పేరు మీదనే ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది, స్థలము. కాబట్టి వారి పేరు మీద ఎక్కడా కూడా ఇల్లు ఉండకూడదు, కరెంటు బిల్లు కూడా ఉండకూడదు. గ్రామంలో ఉండే వారికి 3 సెంట్ల స్థలము, పట్టణంలో అంటే మండలంలో, టౌన్లో ఇలాంటి వాళ్ళు ఉండే వారికి 2 సెంట్ల స్థలము ఇవ్వనుందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించిందనమాట. సో ఈ అప్డేట్ అయితే తొందరలో వస్తుంది, ఆల్రెడీ వచ్చింది. ఇంకా అప్లికేషన్ ఫారం చేసుకోవడానికి తొందరగా డేట్ ఇస్తారనమాట. ఇక గతంలో ఇచ్చిన స్థలాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాలను రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అది ఎందుకు రద్దు చేయడం అనేది జరుగుతుందంటే, కొంతమందికి సౌకర్యం లేని చోట స్థలాలు ఇచ్చినారనే ఒక దానిపైన ఈ స్థలాలు అయితే రద్దు చేయడం జరుగుతుంది. మళ్ళీ కొత్తగా వారికి స్థలాలు ఇచ్చి మళ్ళీ పట్టాలు ఇస్తామని అంటున్నారు. సో ఇదైతే మనకు పూర్తి అప్డేట్ ఇంకా రానుంది. ఇప్పటికీ మనకు వచ్చిన సమాచారం మేరకైతే ఇప్పుడు ఉండే స్థలాలు, ఇల్లు కట్టినేది కాక కట్టకుండా ఉండే స్థలాలు ఉంటాయి కదా, ఆ స్థలాలు అయితే పట్టాలని రద్దు చేసి వారికి మళ్ళీ కొత్త స్థలం ఇచ్చి వేరే చోట మళ్ళీ పట్టా ఇస్తామని చెప్తున్నారన్నమాట గవర్నమెంట్. సో అది ఏమవుతుందో ఎలా అవుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలని రద్దు చేయడం జరుగుతుంది. ఇదండి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో తప్పనిసరిగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.